హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ చాప్టర్. సో ఈ చాప్టర్లో మనము చూడబోయేది ఏంటి అని అంటే పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూమెంట్స్, అంటే జనాదరణ పొందిన ఉద్యమాలు, పోరాటాలు. స్ట్రగుల్స్ అంటే పోరాటాలు, మూమెంట్స్ అంటే ఉద్యమాలు అన్నమాట. సో ఇక్కడ మనము తెలుసుకునే విషయాలు ఏంటంటే, చాప్టర్లోకి వెళ్ళే ముందు మీకు ప్లస్ కోర్స్ గురించి కొంత చెప్దాం అనుకుంటున్నా. సో ప్లస్ కోర్స్ గురించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ ఈ నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. సో బేసికలీ ఈ కోర్స్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. రెగ్యులర్గా ట్యూటర్స్, ఎడ్యుకేటర్స్ అందరము కాంటాక్ట్లో ఉంటాము. మీకు కావాల్సిన డౌట్స్ క్లారిఫై చేస్తుంటాము. కేవలం మెటీరియల్ షేరింగ్కి మాత్రమే ఒక గ్రూప్ ఉంది. సో ఈ విధంగా వేరియస్ బెనిఫిట్స్ ఉన్నాయి. 300 మెంబర్స్ దాకా ఉన్నారు ఇప్పుడే దగ్గరగా మాకు. సో ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతున్నాము. ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు మీతో తోటి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూమెంట్స్ చాప్టర్లోకి వెళ్ళే ముందు కొంచెం ఓవర్వ్యూ చూద్దాము. సో బేసికలీ ఇంతకు ముందు వరకు మనము పవర్ షేరింగ్ అంటే ఏంటో చూసాము. పవర్ షేరింగ్లో ఫెడరలిజం ఎట్లా వర్క్ చేస్తుంది చూసాము. ఇండియన్ సిస్టంలో ఎలా ఉంటుంది అది కూడా చూసాము. సో బేసికల్లీ ఈ చాప్టర్లో మనం ఏం చూస్తామంటే డెమోక్రసీ యొక్క ఇంకొక డైమెన్షన్ అన్నమాట. మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ఒక కొత్త డైమెన్షన్ చూస్తాం మనము. సో ఈ ఓవర్వ్యూలో మనకి తెలియజేసింది ఏంటి అని అంటే, ఈ డెమోక్రసీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క కొత్త డైమెన్షన్ అన్నమాట. ఆ డైమెన్షన్ ఏంటి అని అడిగితే, జనరల్గా ఒక కంట్రీ ఉందనుకోండి, లేదా ఒక జనరల్గా ప్రజలు ఒక 100 మంది ఉన్నారనుకోండి. 100 మందికి ఒకటే అవసరం ఉండదు. 100 మంది యొక్క ఆలోచన విధానం ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఆలోచిస్తారు. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క అవసరత ఉంటుంది. సో డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మనము కాన్ఫ్లిక్టింగ్ డిమాండ్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉన్నాడు. రైతుకి భూమి పంట పండించుకోవడానికి అవసరం. కానీ అదే సమయంలో అక్కడ ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి లేదా ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఆ ల్యాండ్లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్కి ఇంకా ఫేవరబుల్, నాకు ఫ్యాక్టరీ అక్కడ కావాలి అని అనుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటి, రైతుకేమో భూమి పంట పండించడానికి కావాలి, ఒక బిజినెస్ మ్యాన్కి లేదా ఇండస్ట్రియలిస్ట్కి అక్కడ ఫ్యాక్టరీ పెట్టించుకోవడానికి కావాలి. సో ఈ విధమైన కాన్ఫ్లిక్టింగ్ డిమాండ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా గవర్నమెంట్ ఈ కాన్ఫ్లిక్టింగ్ డిమాండ్స్ని సెటిల్ చేస్తుంది, ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటుంది, ఈ కాన్ఫ్లిక్టింగ్ డిమాండ్స్ ఉండేవాళ్ళు ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తారు ప్రభుత్వం మీద కానీ పరిపాలనా వ్యవస్థలో కానీ. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఈ చాప్టర్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ఫంక్షనింగ్లో కేవలం ఒక డెమోక్రసీ అంటే ఓటు వేసే సైలెంట్ అయిపోవడమే కాదు, కానీ రెగ్యులర్గా జరుగుతున్న పరిపాలనా వ్యవస్థలో, పరిపాలనా విధానంలో రెగ్యులర్గా జనాలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు? ప్రెషర్ గ్రూప్స్ ద్వారా ఆ గ్రూప్కి ఉన్న ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, వాళ్ళకున్న ఆశయాల్ని రీచ్ అవ్వడం కోసము వాళ్ళకి ఏ విధమైనటువంటి చట్టాలు కావాలని లేదా పాలసీస్ కావాలని, పరిపాలనా విధానం ఇట్లా ఉండాలని వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు. సో ఏ విధంగా ప్రజల్లో ఈ చైతన్యం వస్తుంది, ప్రజలు దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో చూస్తూ ఉంటాం అనమాట. సో బేసికలీ మనం ఈ చాప్టర్లో 2 కేస్ స్టడీస్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. ఆ కేస్ స్టడీస్ ఏంటంటే పాపులర్ స్ట్రగుల్స్ ఇన్ నేపాల్ అండ్ బొలివియా. నేపాల్లో బొలివియాలో జనాదరణ పొందిన కొన్ని పోరాటాల వల్ల తెలుస్తుంది. సో వెళ్ళే ముందు మీకు 2 విషయాలు చెప్తాను ఇక్కడ. నేపాల్లో డెమోక్రసీ కోసం జనాలు ఏ విధంగా పోరాడారు, బొలివియాలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి ప్రజలు ఏ విధంగా పోరాటం చేపట్టారు అనేది తెలుసుకుంటాము. సో ఈ 2 విషయాలు మీకు ఇప్పుడు ఈ చాప్టర్లో అర్థమవుతూ ఉంటాయి. సో దానికి ముందు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లెసన్స్ విన్నప్పుడు మీకు పోలాండ్లో ఏ విధంగా జరిగింది ఏంటి అనేది అన్ని పాటికి తెలిసే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేపాల్లో జరిగిన పరిణామాలు కొంచెం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కేస్ స్టడీయే, మీరు ఎప్పుడన్నా ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ కేస్ స్టడీని కోట్ చేయొచ్చు అనమాట. డెమోక్రసీ గురించి లేదా పీపుల్ స్ట్రగుల్స్ గురించి ఎప్పుడన్నా చెప్పాలనుకుంటే ఈ చాప్టర్లో ఉండే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఎప్పుడన్నా పనికి వస్తాయి. యూజువల్లీ ఎగ్జామ్స్లో ఎప్పుడన్నా ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు ఎప్పుడన్నా మీ యొక్క ఆర్గ్యుమెంట్ని సబ్స్టాన్షియేట్ చేస్తే దానికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు నేపాల్‌లో జరిగిన విషయాలేంటో మనం తెలుసుకుందాం. నేపాల్‌లో మనము ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా టైమ్ లైన్ గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. సో ఏప్రిల్ 2006లో ఒక ఎక్స్‌ట్రార్డినరీ పాపులర్ మూవ్‌మెంట్ అంటే ఒక ఎక్స్‌ట్రార్డినరీ జనాదరణ పొందిన ఒక ఉద్యమము చవి చూశారు. ఎవరు? నేపాల్ ప్రజలు. ఆ మూవ్‌మెంట్ ఏంటంటే, ఆ ఉద్యమం దేనికోసం అంటే, ద మూవ్‌మెంట్ వాస్ ఎయిమ్డ్ అట్ రిస్టోరింగ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థని పునరుద్ధరించడం కోసము జరిగినటువంటి ఒక ఉద్యమం అన్నమాట ఇది. సో, ఈ నేపాల్‌ని థర్డ్ వేవ్ కంట్రీస్ అని అంటాము. ఎందుకంటే 1990లో వాళ్ళు యాక్చువల్‌గా 1990లోనే వాళ్ళకి ప్రజాస్వామ్య వ్యవస్థ డెమోక్రసీ వచ్చింది. వచ్చినప్పటికీ గూడా అక్కడి కింగ్ ఎవరైతే ఉన్నారో, ఆ కింగ్ ఫార్మల్లీ రిమైన్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. డెమోక్రసీ వచ్చింది, ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది కానీ ఆ కంట్రీకి హెడ్ ఎవరైతే ఉన్నారో, ఆ కింగ్ ఎవరైతే ఉండున్నాడో ఆయనే హెడ్‌గా ఉన్నాడు. కానీ ద రియల్ పవర్, అసలైన పవర్ ఎవరి చేతిలో ఉంది? పాపులర్లీ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ద్వారా ఆమ్, ఈ యాక్చువల్లీ పవర్ అంటే గవర్నెన్స్, ఫంక్షనింగ్ అంతా, పరిపాలన వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల మీదుగా ఉంటూ ఉండదన్నమాట. సో తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటంటే, కింగ్ బీరేంద్ర అని ఉన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? దిస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అబ్సల్యూట్ మొనార్కీ అంటే కంప్లీట్ రాచరికం నుంచి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే కాన్స్టిట్యూషన్దే రాచరికం టైపు, కాన్స్టిట్యూషన్ రాజు టైప్లో ఉండే ఒక సిస్టమ్కి మారడానికి ఒప్పుకున్నాడు. అదైన తర్వాత ఆయన కొంచెం అనుమానాస్పద స్థితిలో మరణించాడనమాట. రాయల్ ఫ్యామిలీ ఎప్పుడు 2001లో ఆయన మరణించాడు. ఆ తర్వాత కింగ్ జ్ఞానేంద్ర ఆయన ఒక కొత్త కింగ్గా, నేపాల్కి ఒక కొత్త కింగ్గా ఎన్నుకోవడం అంటే అయ్యాడు, కొత్త కింగ్ అయ్యాడనమాట. ఆయన ఏంటంటే వాజ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ డెమోక్రటిక్ రూల్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని, ప్రజాస్వామ్య పరిపాలనని యాక్సెప్ట్ చేయలేకపోయాడనమాట. ఆయన ఏం చేశాడు? హీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద వీక్నెస్ అండ్ అన్పాపులారిటీ ఆఫ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. అంటే అప్పుడు ఎట్లుండేదంటే, డెమోక్రసీకి షిఫ్ట్ అయినా కానీ ఈ నేపాల్లో ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సపోజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనో లేదా ప్రైమ్ మినిస్టర్ అనో వేరు ఈ పోస్ట్ ఉంటాయి కదా డెమోక్రసీలో ఉన్న పోస్టులు, ఇవి అంత పాపులర్గా లేవన్నమాట. ఆ పరిస్థితిని ఆయన కొంచెం ఆసరాగా తీసుకున్నాడు అనమాట. సో ఆయన ఆసరాగా తీసుకొని ఫిబ్రవరి 2005లో కింగ్ ఏం చేశాడు? ప్రైమ్ మినిస్టర్ని డిస్మిస్ చేసేసి, తర్వాత ప్రజాప్రతినిధులు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల్ని, వాళ్ళున్న అసెంబ్లీ అంటాము, పార్లమెంట్ అంటాము, అక్కడ ఏమంటారో అదనమాట, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ పార్లమెంట్ని కంప్లీట్గా రద్దు చేశాడు ఈ నేపాల్లో. సో ఆయన రద్దు చేసేసిన తర్వాత ఇంకా జనాలు ఏం చేశారు? ఏప్రిల్ 2006లో వాళ్ళు ఒక ప్రజల్లో ఒక ఉద్యమం పుట్టుకొచ్చింది. ఏంటా ఉద్యమం అంటే, తిరిగి డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసే విధంగా, తర్వాత గవర్నెన్స్ని కింగ్ దగ్గర నుంచి తీసి పాపులర్ కంట్రోల్ అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పరిపాలించే విధంగా ఉండేలాగున ఒక మూమెంట్ స్టార్ట్ అయిందనమాట. అది నేపాల్లో జరిగిన, ఇవన్నీ విజువల్స్ అనమాట. సో ఈ విధంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసి, దేనికి? ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం. నేను చెప్పా కదా, ఇప్పుడు నేపాల్లో ఏం జరిగింది? ప్రజాస్వామ్య వ్యవస్థని పునరుద్ధరించడం కోసం, రెస్టోర్ చేయడం కోసము ఉద్యమాలు జరిగినాయన్న విషయాన్ని మనకి ఈ పిక్చర్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంటుంది. చూడండి, మహిళలు అంటే ఏజ్ డిఫరెన్స్ లేదు, వాళ్ళు ఏ జాబ్స్ చేస్తారు ఏం లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని, అది ఉండటం ప్రజలకి ఎంత ఇంపార్టెంటో తెలుసుకొని వచ్చి ఇట్లా స్ట్రీట్స్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నారనమాట. సో ఈ దెబ్బకి ఏమైంది అని అంటే, ఆ పార్లమెంట్ ఏదైతే రద్దు చేయబడిందో అందులో పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, అందులో 7 పార్టీ అలయన్స్ అని ఒకటి ఫామ్ అయ్యారు, పొలిటికల్ పార్టీస్. ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 4 రోజులు సమ్మెకి పిలుపునిచ్చారు. ఎక్కడ? కాఠ్మండు, నేపాల్ క్యాపిటల్లో. ఆ తర్వాత ఏమైందంటే, ఈ ప్రొటెస్ట్ కాస్త నిరవధిక సమ్మెగా మారిపోయింది. అందులో ఈ మావోయిస్ట్ తిరుగుబాటుదారులు ఉంటారు కదా, అందరూ కలిశారనమాట. పొలిటికల్ పార్టీసే కాదు, మావోయిస్ట్ ఇన్సర్జెంట్స్ కూడా కలిసి ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఇంకా మెల్లమెల్లగా ఇంకా ఒక్కసారి ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమైంది? జనాలందరూ కర్ఫ్యూని వైలేట్ చేసి, కర్ఫ్యూ విధిస్తే కర్ఫ్యూని కేర్ చేయకుండా వీధుల్లోకి వచ్చేసారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమో వాళ్ళని నియంత్రించలేకపోయారు. లక్షల మంది ఇంకా రోడ్లు ఎక్కేసి ప్రజాస్వామ్య వ్యవస్థని
పునరుద్ధరించమని కోరుకుంటా ఉన్నారనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే ఇంకా పెరిగారు, 5 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అట్లా జనాలు అయిపోయారు. సో ఇట్లా పెరిగిపోయేటప్పటికి అన్‌కంట్రోలబుల్ సిచ్యుయేషన్‌కి వచ్చేసింది. ఈ 21 ఏప్రిల్‌న ఏం చేశారంటే ఈ ప్రజలందరూ కలిసి కింగ్‌కి అల్టిమేటమ్ ఇచ్చారనమాట. ఇంకా నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఇవి మా డిమాండ్స్, అసలు తగ్గేదే లేదు ఆ టైప్ అనమాట. అట్లాగా అల్టిమేటమ్ ఇచ్చారు. అల్టిమేటమ్ ఇచ్చిన తర్వాత కింగ్ ఏదో ఆఫర్ చేసినట్టున్నాడు. సో అది ఏంటంటే అది కంప్లీట్‌గా కింగ్ ఒప్పుకుంటున్నట్టు ఏం కనిపియలేదు. ఇంకా వీళ్ళు ఏమన్నారంటే ఇట్లా హాఫ్ హార్టెడ్‌గా కాదు, మా డిమాండ్స్‌కి మేము ఫిక్స్ అవుతాము, ఖచ్చితంగా పార్లమెంట్‌ని రెస్టోర్ చేయాలి, పవర్ ఆల్ పార్టీ గవర్నమెంట్ ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వాలి, తర్వాత కొత్త కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పని ఏంటి, కాన్స్టిట్యూషన్ తయారు చేయడం అనమాట. ఇది ఎస్టాబ్లిష్ చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టుకొని కూర్చున్నారు ప్రజలందరూ. ఇంకా ఆ తర్వాత ఏమైంది, 24 ఏప్రిల్ 2006న ఆ రోజు ఇంకా లాస్ట్ డే అనమాట అల్టిమేటమ్కి. ఇంకా కింగ్కి వేరే గతి లేక ఒప్పేసుకున్నాడు అనమాట డిమాండ్స్కి, ప్రజల యొక్క డిమాండ్స్కి ఒప్పుకున్నాడు. అప్పుడు ఏం చేశారు, ఎస్పీఏ అని ఉంది కదా, 7 పార్టీ అలయన్స్, వాళ్ళు గిరిజా ప్రసాద్ కొయిరాలా అనే వ్యక్తిని కొత్త ప్రైమ్ మినిస్టర్గా నియమించుకున్నారనమాట. అంటే ఇంటరిమ్ గవర్నమెంట్, అంటే వెంటనే ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికలు జరపలేరు కదా, ఇంటరిమ్ గవర్నమెంట్కి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, పార్లమెంట్ని పూర్తిగా పునరుద్ధరించారు. ఆ తర్వాత కొన్ని చట్టాలు పాస్ చేశారు. ఆ తర్వాత కింగ్కి ఏవైతే పవర్స్ ఉన్నాయో అవి తీశారనమాట చాలా వరకు. ఆయన ఉన్నాడంటే ఉన్నాడు టైప్లో ఉండడానికి, తర్వాత ఆయనకున్న మేజర్ పవర్స్ అన్ని తీశారు. ఈ 7 పార్టీ అలయన్స్ అండ్ మావోయిస్ట్ కూడా జాయిన్ అయ్యారని చెప్పాం కదా సమ్మెలో. సో వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏం అండర్స్టాండింగు, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ విధంగా ఉండాలి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ విధంగా ఎన్నుకోబడాలి ఏంటిది అనేది వాళ్ళు డిసైడ్ అయింది. తర్వాత 2008లో మొనార్కీ వాజ్ అబాలిష్డ్, రాచరికం పూర్తిగా నిషేధించేశారనమాట. నేపాల్ ఏ విధంగా మారింది, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఒక సమాఖ్య వ్యవస్థ తర్వాత ప్రజాస్వామ్య రిపబ్లిక్గా నేపాల్ డిక్లేర్ చేశారు. 2015 ఇట్ అడాప్టెడ్ న్యూ కాన్స్టిట్యూషన్, కొత్త కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇక్కడ మనకు ఇది జరగడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థల యొక్క సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో మనం మావోయిస్ట్ అంటూ ఉంటాం కదా, సో దాని గురించి దాని డెఫినేషన్ని చూడండి ఇక్కడ. ఎందుకు మావోయిస్ట్ అని అంటామంటే ఐడియాలజీ ఆఫ్ మావో అని ఒక చైనీస్ రెవల్యూషన్ లీడర్ స్టార్ట్ చేశారనమాట. ఆయన ఐడియాలజీని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మావోయిస్ట్ అంటాము. సో ఈ విధంగా నేపాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క పునరుద్ధరణ కోసము ఏ విధంగా పోరాటం జరిగింది, ఉద్యమాలు జరిగిందో మనం చూసాము. ఇప్పుడు బొలీవియాస్ వాటర్ వార్ అంటే నీటి యుద్ధం అనండి. సో ఇక్కడ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది బొలీవియాలో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ద రోల్ ఆఫ్ పాపులర్ స్ట్రగుల్స్, అంటే జనాదరణ పొందిన పోరాటాలు మనకి డెమోక్రసీ వచ్చిన వెంటనే ఆగిపోవు. డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆశయాల కోసము, కొన్ని విషయాల్లో న్యాయం జరగడం కోసమో, కొన్ని పొందుకోవడం కోసమో, కొన్నిటిని వద్దనుకోవడం కోసం పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. సో పోలాండ్లో ఎలా జరిగింది ఏంటిది మనం చూసాం కదా లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు బొలీవియాలో యాక్చువల్లీ జరిగిన సిచ్యువేషన్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. సో బొలీవియాలో ఏమైంది అని అంటే, బొలీవియా ఒక పేద దేశం అనమాట, లాటిన్ అమెరికాలో ఉంటుంది. సో ఇప్పుడు బొలీవియా పేరు వచ్చింది కాబట్టి వెంటనే మీరు వరల్డ్ మ్యాప్లో, లాటిన్ అమెరికన్ మ్యాప్లో బొలీవియా ఎక్కడ ఉంటుంది, దాని చుట్టుపక్కల నైబరింగ్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మీరు ప్రతిదీ కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ హౌ యూ ప్రిపేర్. సో ఏం చేసింది అని అంటే, వరల్డ్ బ్యాంక్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఏమని ఒత్తిడి తీసుకొచ్చింది, మున్సిపల్ వాటర్ సప్లై కంట్రోల్ ఏదైతే ఉంటుందో, మున్సిపల్ వాటర్ సప్లై మీద ఉన్న కంట్రోల్ని గవర్నమెంట్ వెంటనే తొలగించేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమో లేదా గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయటికి వచ్చేయాలి మున్సిపల్ వాటర్ సప్లై అనేది చెప్పింది అనమాట. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఆ కంట్రోల్ హక్కులన్నీ ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చింది. ఎక్కడ, సిటీ ఆఫ్ కోచబాంబా అనే ఒక సిటీలో ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఈ రైట్స్ ఇచ్చింది అనమాట. ఈ కంపెనీ ఏం చేసింది, వెంటనే వాటర్ ప్రైసెస్ పెంచేసింది. ఎంత పెంచింది, 4 ఇంతలు పెంచింది అనమాట, దగ్గరగా 1000 రూపాయలు. అక్కడ యావరేజ్గా ప్రజలకు వచ్చే ఇన్కము 5000 రూపాయలు నెలకి. అందులో 1000 రూపాయలు వాటర్కే పెడితే
ఇంకా మిగతా పరిస్థితి ఏమవుతుంది ఆలోచించి ఇక జనాలందరిలో ఈ థాట్ వచ్చేటప్పటికి ఏమైంది, జనాల్లో స్పాంటేనియస్ పాపులర్ ప్రొటెస్టింగ్ వెంటనే ఇమ్మీడియట్గా ఏం స్టార్ట్ అయింది, ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు స్టార్ట్ అయినాయి అన్నమాట. సో దానికి కాన్సిక్వెన్స్గా ఏమైందంటే జనవరి 2000లో ఒక కొత్త అలయన్స్ అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఎవరెవరు, లేబర్, తర్వాత హ్యూమన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ లీడర్స్, మానవ హక్కుల సపోర్టర్స్, వీళ్ళందరూ ఆర్గనైజ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఒక జనరల్ స్ట్రైక్, ఒక సమ్మెని సక్సెస్ఫుల్గా చేయగలిగారు అనమాట. అప్పుడు ఏమైంది, గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయింది, నెగోషియేట్ చేయడానికి రెడీ అయింది అనమాట. నెగోషియేషన్స్ అంటే మాట్లాడుకుందాము, మాట్లాడి సెటిల్ చేసుకుందాము అని అనుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ రెడీగా ఉండేటప్పటికి వీళ్ళప్పుడు సమ్మెని ఆపేశారనమాట, సమ్మెని విరమించేశారు. కానీ ఆ మాటలు జరిగిన మంతనాల్లో ఏమీ తేలలేదు. ఏమీ తేలకపోయేటప్పటికి పోలీసు వాళ్ళు ఇంకా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు అరెస్టులు చేయడము, లాఠీ చార్జ్లు ఇవన్నీ చేసేటప్పటికి ప్రజలు కూడా తగ్గలేదన్నమాట. ఏం చేశారు, మళ్ళీ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మార్షల్ లా, గవర్నమెంట్ ఏం చేసింది, మార్షల్ లా ఇంపోజ్ చేసింది, తిరిగి మిలిటరీ రూల్ ఇంపోజ్ చేసింది అనమాట. కానీ ఏమైంది అని అంటే ఈ ప్రజాబలం దెబ్బకి ఈ ఎంఎన్సి ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సిటీ వదిలి పారిపోయారు. ఆ తర్వాత గవర్నమెంట్ కన్సీడ్ టు ఆల్ ది డిమాండ్స్ ఆఫ్ ది ప్రొటెస్ట్, వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి గవర్నమెంట్ చచ్చినట్టు ఈ ప్రొటెస్టర్స్, ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకునేలాగా పరిస్థితి వచ్చేసింది అనమాట. ఆ తర్వాత ఈ ఎంఎన్సీతో ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాటర్ సప్లై కాంట్రాక్ట్, దాన్ని తెంచేసుకున్నారనమాట. ఆ కాంట్రాక్ట్ని విరమించేసుకొని మళ్ళీ పాత రేట్స్కే వాటర్ని సప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఇది బొలీవియాస్ వాటర్ వార్ అనమాట. సో ఇక్కడ మనం చూసిన 2 ఎగ్జాంపుల్స్ ఏంటిది, నేపాల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసము పోరాటం జరిగింది. అంటే ఫర్ ద రెస్టరేషన్ ఆఫ్ డెమోక్రసీ నేపాల్ పీపుల్ ఆర్గనైజ్డ్ పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్ అండ్ ప్రొటెస్ట్స్. బొలీవియాలో ఏం జరిగింది, ఇన్ ఎ డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై పీపుల్స్ నీడ్స్, ప్రజలు దే రెసార్టెడ్ టు ప్రొటెస్ట్స్ అండ్ యాజిటేషన్స్ అనమాట. సో ఈ రెండింటిని మైండ్లో పెట్టుకోండి, కేస్ స్టడీకి ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఈ చాప్టర్లో మనము కొన్ని విషయాలు ఏ విధంగా తెలుసుకుంటాము అనేది చూద్దాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డెమోక్రసీ అండ్ పాపులర్ స్ట్రగుల్స్, అంటే ప్రజాస్వామ్యము, జనాదరణ పొందిన పోరాటాలు ఏంటిది, ఎలా. సో ఈ పారాగ్రాఫ్ అంతా నేను ఇందాక చెప్పిందే మీకు, ఈ ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్ అయిన తర్వాత ఇచ్చిన బ్రీఫింగే ఇక్కడంతా ఉంది, చదవండి. కాకపోతే ఒక విషయం ఏంటంటే బొలీవియాలో జరిగిన స్ట్రగుల్ ఒక స్పెసిఫిక్ పాలసీ కోసం, అంటే వాటర్ పాలసీ, మున్సిపల్ వాటర్ పాలసీ గురించి. కానీ నేపాల్లో జరిగింది ఏంటంటే ఇట్స్ అబౌట్ ద ఫౌండేషన్స్ ఆఫ్ కంట్రీస్ పాలిటిక్స్, అంటే దేశ రాజకీయ వ్యవస్థ యొక్క పునాదుల్లో చేంజెస్ అనమాట, పునాదుల్ని కదిపేసింది అనుకో. అంటే ఇంపాక్ట్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఈ పైన జరిగిన ఎగ్జాంపుల్స్లో మనము కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఏంటి అనంటే స్టడీ ఆఫ్ ద పాస్ట్, అంటే గతంలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది, మన డెమోక్రసీస్ యొక్క ఫ్యూచర్ అనంటే ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది. ఈ రెండు ఇన్స్టాన్సెస్లో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, రాజకీయపరమైన సంఘర్షణలు పాపులర్ స్ట్రగుల్స్కి, అంటే జనాదరణ ఉన్న ప్రజా పోరాటాలకి ఏ విధంగా దారితీసింది. ఇన్స్టాన్సెస్ ఆఫ్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ దట్ లెడ్ టు పాపులర్ స్ట్రగుల్స్. సో అవి ఎట్లా జరిగింది, ఆ తర్వాత ప్రజలు యొక్క సమీకరణ ఎలా జరిగింది, తర్వాత ప్రజలు ఏ విధంగా దాన్ని వ్యక్తపరిచారు, మాసెస్లో సపోర్ట్ ఎట్లా వచ్చింది. మీరు పైన ఎగ్జాంపుల్ని ప్రతిదీ గమనిస్తే ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రగుల్స్ అనమాట. ఆ తర్వాత ఇన్వాల్వ్డ్ క్రిటికల్ రోల్ ఆఫ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్. ఎస్పీఐ అని మనం చూసాం కదా, పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎట్లా ఫామ్ అయింది. బొలీవియా ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా పొలిటికల్ పార్టీ లాగా ఏం లేకపోయినా కానీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు, లేబర్ యూనియన్స్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా ఫాలో అయ్యి దాన్ని లీడ్ చేశారు. సో ఈ పరిణామాలన్నీ ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. 9th క్లాస్లో కూడా ఉన్న ఎగ్జాంపుల్స్ని తీసుకుంటే ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం ఇప్పటిదాకా 3 ఎగ్జాంపుల్స్ ఏంటి, నేపాల్, బొలీవియా,
9th క్లాస్లో చదివిన పోలాండ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. అది పాయింట్స్ వైజ్ ఇక్కడ తెలుసుకుందాం అనమాట. సో ఏంటి అంటే ఆ త్రీ ఎగ్జాంపుల్స్ వల్ల మనకి తెలిసి వచ్చేది ఏంటంటే డెమోక్రసీ ఎవాల్వ్స్ త్రూ పాపులర్ స్ట్రగల్స్. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పాపులర్ స్ట్రగల్స్, ప్రజా ఉద్యమాల ద్వారా పరిణయం చెందుతుంది అనేది పాయింట్ నెంబర్ 1. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు ఒక గ్రూప్ ఉన్నప్పుడు కొన్ని సిగ్నిఫికెంట్ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని డెసిషన్స్లో అందరూ ఒప్పేసుకుంటారు ఒకేసారి. ఆ పర్టికులర్ ప్రపోజల్ పెట్టిన వెంటనే లేదా పర్టికులర్ ఐడియాని వాళ్ళ ముందుంచిన వెంటనే ఒప్పేసుకుంటారు, ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా, ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేకుండా. కానీ చాలా వరకు డెమోక్రసీస్లో ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ, రెండు గ్రూప్స్ యొక్క ఒపీనియన్స్, రెండు గ్రూప్స్ యొక్క ఐడియాస్ మధ్యలో ఈ క్లాష్ వస్తుందో, ఆ క్లాష్ వచ్చిన సమయం నుంచి అందరూ ఏ విధమైనటువంటి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి ఒక డెసిషన్కి వస్తారో అదే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్స్ అ డిఫైనింగ్ మూమెంట్ ఆఫ్ డెమోక్రసీ. ఒక డెమోక్రసీని అర్థవంతం చేస్తుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎవరి మధ్యలో ఉంటాయి? ఆల్రెడీ పవర్లో ఉండేవాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు, పవర్లో కొంతవరకు షేర్ కోరుకునే వాళ్ళు లేదా పవర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు దానికి కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్తో వస్తారు. సో జనరల్గా ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట డెమోక్రసీ. అంటే ఇప్పుడు మన నేపాల్లో చూసినట్టు మొనార్కీ నుంచి ట్రాన్సిషన్ జరిగేటప్పుడు అనేక రకమైనటువంటి ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఉంటాయి. కానీ వాళ్ళందరూ కలిసి వచ్చి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిస్కస్ చేసి ఒక కాన్స్టిట్యూషన్ని ప్రొవైడ్ చేశారు. మన ఇండియన్ సిచ్యువేషన్లో కూడా అంతే. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రతి ఒక్క ప్రొవిజన్ మీద అందరూ ఓకే చెప్పలేదు. అలా ఓకే చెప్పిన ఏకైక థింగ్ ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఫలానా ఏజ్ దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుందన్న ఒక ప్రిన్సిపల్ మీద అందరూ యునానిమస్గా కన్సెన్సస్కి వచ్చారు. మిగతా వాటన్నిటి మీద ఎక్స్ట్రాడినరీ డిస్కషన్స్ జరిగినాయి అనమాట. సో దట్ టెల్స్ దట్ డెమోక్రసీ ఈజ్ ట్రాన్సిషనింగ్, డెమోక్రసీ ఈజ్ ఎక్స్పాండింగ్. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా పెరుగుతా పోతుంది, ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థని లోతుగా తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని మనకి ఫస్ట్ పాయింట్లో గమనించాలి మీరు. పాయింట్ నెంబర్ 2 ఇదేంటంటే డెమోక్రటిక్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ రిజాల్వ్డ్ త్రూ మాస్ మొబిలైజేషన్. మాస్ మొబిలైజేషన్ అంటే ప్రజల యొక్క సమీకరణ. అంటే ప్రజలందరినీ ఒక పర్టికులర్ ఐడియాలజీ మీద ఏకీభవించే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పర్టికులర్ ఇష్యూని మొబిలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో డెమోక్రటిక్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య వ్యవస్థలో సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా సాల్వ్ అవుతూ ఉంటాయి? మాస్ మొబిలైజేషన్ ద్వారా సాల్వ్ అవుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఏదైతే ఉందో, అంటే ఈ ఘర్షణల్ని లేదా కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్, రెండు ఆపోజిట్ సైడ్స్లో ఉండే ఐడియాస్ని లేదా ఒపీనియన్స్ని లేదా మూవ్మెంట్స్ని, వీటిని సాల్వ్ చేసే ఒక అధికారము ఎగ్జిస్టింగ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తాము, లైక్ పార్లమెంట్ ఆర్ జుడిషియరీ. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, జుడిషియరీ ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ని ఎట్లాగా అడ్రస్ చేస్తుంది అనేది. రీసెంట్గా మనకి ఎగ్జామ్స్, జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా వద్దా, ఈ సర్కమ్స్టాన్సెస్లో, ఈ పాండమిక్ COVID-19 సర్కమ్స్టాన్సెస్లో చేయొచ్చా వద్దా అనేది కోర్టు ముందుకు వెళ్ళింది. సో మనకి తెలిసింది ఏంటంటే దెర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఒక ఒపీనియన్ ఏంటి అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ హాల్స్కి వెళ్ళి పిల్లలు కూర్చొని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏమన్నా జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో అందుకని కండక్ట్ చేయకూడదు, ఇప్పుడు జేఈఈ, నీట్ పోస్ట్పోన్ చేయాలనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే, ఈ పాండమిక్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు, సో ఇది అయిపోయేదాకా మనం వేచి చూస్తామా, లేకపోతే వ్యాక్సిన్ వచ్చేదాకా వేచి చూస్తామా, ఈలోపు ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ పిల్లలది పోతూ ఉంటుంది, సో వాళ్ళ భవిష్యత్తుకు బాధ్యత ఎవరిది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఈ పర్టికులర్ ఇష్యూని జ్యుడిషియరీ ఏ విధంగా సెటిల్ చేసింది అనేది మీరు గూగుల్ చేసి తెలుసుకోండి. సో ఇది ఇట్ విల్ బీ అ బెస్ట్ ఎగ్జాంపుల్. సో కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ ఎట్లా సాల్వ్ అయినాయి, జ్యుడిషియరీ సాల్వ్ చేసింది. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో ఏ విధంగా సాల్వ్ చేస్తుంది అని అంటే, పార్లమెంట్లో ఒక పర్టికులర్ చట్టంని టేబుల్ చేశారనుకోండి, ప్రవేశపెట్టారు. ఆ పర్టికులర్ దానికి కొంతమందికి సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉండదు. సో ఇప్పుడు ఏదన్నా చట్టాన్ని పెట్టినప్పుడు, ఏదైనా బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందరూ దానికి ఏకీభవించరు, కొంతమంది దానికి వ్యతిరేకంగానే ఉంటారు కదా. మరి ముఖ్యంగా సిఏఏ చట్టము.
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆ విషయంలో ఎట్లా జరిగిందో చూశారు కదా. అది జనాల్లోకి ఎలా వెళ్ళింది, ప్రజలు ఎలాగా దానికి రెస్పాండ్ అయ్యారు, ఇవన్నీ చూసాం కదా. సో ఆ విధంగా ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఈ పర్టికులర్ కొన్ని డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలోనే డిస్ప్యూట్ వస్తుంది. ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం కదా, పార్లమెంట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. మీకు అనేక రకమైన కేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఎట్లాగా జరుగుతుందంటే యూజువల్లీ మనకి ప్రజలు దీన్ని డిసైడ్ చేస్తూ ఉంటారు, అది కరెక్టా కాదా అనేది ఎట్లాగా వేరియస్ ఫోరమ్స్ ద్వారా. సో ఆ ఆర్గ్యుమెంట్ని పక్కకు పెట్టండి, అది ఆల్టుగెదర్ డిఫరెంట్ డిస్కషన్ అనమాట. సో ఇక్కడ కంక్లూజన్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి ఏమర్థం అవ్వాలి అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మొబిలైజేషన్ ఏదైతే ఉందో, సమీకరణలు కానీ ఇవి ఒక బేస్డ్ ఆన్ న్యూ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే కొన్ని పర్టికులర్ ఇష్యూస్ మీద ఆందోళనలు కానీ లేదా నిరసనలు కానీ సమ్మెలు కానీ స్పాంటేనియస్గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, సడన్గా జరిగిపోతూ ఉంటాయి. కొన్నిటికేమో ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉండాలన్నమాట, కొన్నిటికేమో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క హెల్ప్ ఉండాలి. సో ఈ విధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని విషయాల్లో అనేక రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే పొలిటికల్ పార్టీస్ ద్వారా, ప్రెషర్ గ్రూప్స్ ద్వారా, తర్వాత కొన్ని మూవ్మెంట్ గ్రూప్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటాయి. ఇవి ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో చదివే కొద్దీ తెలుసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ చదువుతూ ఉండండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. సో మొబిలైజేషన్ అండ్ ఆర్గనైజేషన్స్, ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్లో చూసిన 2 కేస్ స్టడీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, దాని ద్వారా తెలుసుకుంటూ ఉంటాం ఇక్కడ. సో ఆ 2 ఎగ్జాంపుల్స్లో మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ స్ట్రగుల్ని, ఈ పర్టికులర్ పోరాటాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి తోడ్పడిన ఆర్గనైజేషన్ సంస్థలు ఏంటేంటియో మనం చూద్దాము. మనం చూసాం కదా ఎస్పీఏ అంటే ఏంటి, 7 పార్టీ అలయన్స్. వీళ్ళు ఏ విధంగా ఒక ఇండెఫినెట్ స్ట్రైక్ అంటే సమ్మె పిలిచారు. ఆ సమ్మె తర్వాత పరిణామాలు ఏం జరిగినాయో ఎగ్జాంపుల్లో మనం క్లియర్గా చూసాము. ఆ తర్వాత వీళ్ళందరూ పెద్ద పొలిటికల్ పార్టీస్, పార్లమెంట్లో పెద్ద పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసినాయంటే అది ఎంత స్ట్రాంగ్గా ఒపీనియన్ ఫామ్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎస్పీఏ ఒక్కటే కాదు, ఆ తర్వాత ఈ పర్టికులర్ మాస్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసి ప్రొటెస్ట్ జాయిన్ అయింది ఎవరంటే నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్. సో ఈ పర్టికులర్ పార్టీ వాళ్ళు అసలు వీళ్ళకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రసీ మీద అసలు నమ్మకమే లేదు. వీళ్ళు జనరల్గా ఏంటంటే ఆర్మ్డ్ స్ట్రగుల్స్ చేస్తూ ఉంటారు, ఆయుధాలతో పోరాడము, చాలాసార్లు నేపాలీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళడము. సో వాళ్ళు కూడా ఈ పర్టికులర్ పోరాటంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వేరే ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీస్, లేబర్ యూనియన్స్, వీళ్ళందరూ కలిసి ఒక ఫెడరేషన్గా ఉన్న లేబర్ ఫెడరేషన్స్, తర్వాత ఇండిజినియస్ పీపుల్, లోకల్గా ఉండే పీపుల్, తర్వాత టీచర్స్, లాయర్స్, మానవ హక్కుల గ్రూప్స్. సో వీళ్ళందరూ ఈ పర్టికులర్ మూమెంట్ కోసం అవసరమైన మొబిలైజేషన్ అంతా చేశారు, పార్టిసిపేట్ చేశారు, ప్రొటెస్ట్ గురించి ప్రజలకు తెలియజేశారు అనేక విధాలుగా. సో ఈ పర్టికులర్గా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఒక మాస్ మూమెంట్, ఒక ప్రజా పోరాటంలో ఆర్గనైజేషన్స్ యొక్క పాత్ర ఇక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు బొలివియాలో జరిగిన విషయానికి వచ్చేస్తే ఈ మున్సిపల్ వాటర్ ప్రైవేటైజేషన్ మీద దానికి అగేన్స్ట్ జరిగిన ప్రొటెస్ట్, సమ్మె ఏదైతే ఉందో, నిరసనలు, అవి అసలు ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయలేదు. అది స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఫెడికోర్ అనే ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్ ఎవరెవరు, లోకల్లో ఉన్న ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, ఎన్విరాన్మెంటలిస్ట్, పర్యావరణవేత్తలు, తర్వాత ఫార్మర్స్, ఇరిగేషన్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్, తర్వాత ఫ్యాక్టరీ వర్కర్ యూనియన్, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, యూనివర్సిటీ ఆఫ్ కొచ్చబాంబాలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, తర్వాత హోమ్లెస్ పాపులేషన్, స్ట్రీట్ చిల్డ్రన్, వీళ్ళందరూ ఫాలో అయ్యారనమాట. ఆ తర్వాత ద మూమెంట్ వాజ్ సపోర్టెడ్ బై సోషలిస్ట్ పార్టీ ఆ మూమెంట్ని సపోర్ట్ చేసింది. ఇన్ 2006 దిస్ పార్టీ కేమ్ టు పవర్ ఇన్ బొలివియా. సో బొలివియాలో 2006లో ఆ పార్టీ పవర్లోకి వచ్చింది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా ఇన్ అ డెమోక్రసీ సెవరల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వర్క్ బిహైండ్ ఎనీ బిగ్ స్ట్రగుల్. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ఫంక్షనింగ్లో పొలిటికల్ పార్టీసు, గవర్నమెంటు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీళ్ళు మాత్రమే కాదు, కొన్ని
ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తాయి. కొన్ని కొన్ని మాస్ స్ట్రగుల్స్, పెద్ద పెద్ద పోరాటాలు ఏముంటాయో వాటి వెనకాల పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి అన్న విషయాన్ని మీరు గమనించాలన్నమాట. ఈ ఆర్గనైజేషన్స్ ఏంటంటే 2 రకాలైనటువంటి రోల్స్ ప్లే చేస్తాయి. వాటి పాత్ర 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెసిషన్స్ ఇన్ ద డెమోక్రసీ ఇన్ డైరెక్ట్ పార్టిసిపేషన్ ఇన్ కాంపిటేటివ్ పాలిటిక్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా కాంపిటేటివ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తారు, వాళ్ళ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్. ఇది ఏ విధంగా జరుగుతుందంటే పార్టీస్ కంటెస్ట్ చేస్తారు, లేదా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడము. తర్వాత అంటే ప్రతి సిటిజన్ పార్టిసిపేట్ చేయరు, కానీ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఒక పొలిటికల్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక పర్టికులర్ కాజ్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేసిన కాజ్ కోసము పొలిటికల్ పార్టీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తూ ఉంటారు. సో ఇంకా ఏంటి, ఇండైరెక్ట్గా కూడా ప్రజలు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావచ్చు. వాళ్ళకున్న డిమాండ్స్ని గవర్నమెంట్ విని అడ్రస్ చేసే విధంగా ఒత్తిడి తీసుకురావచ్చు. అది ఎలా అంటే బై ఫార్మింగ్ ఆర్గనైజేషన్స్. కొన్ని సంస్థలు ఫామ్ అవుతూ ఉంటారు, కొన్ని యాక్టివిటీస్ ఫామ్ చేస్తూ ఉంటారు. పలానా వ్యూ పాయింట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడము, సభలు ఆర్గనైజ్ చేయడము, లేదా ఇప్పుడు ఈ మధ్య మనకు తెలిసిందేగా 9 PM పొలిటికల్ డిస్కషన్స్లో కూర్చుంటున్నారు. వాడి అర్థం కూడా ఇట్లా అంటే అది ఎంతవరకు మేలు చేస్తుందో మనకు తెలియదు, కానీ సో ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఫామ్ అవుతారు, ప్రెషర్ గ్రూప్స్ ఫామ్ అవుతారు. వాళ్ళు నమ్ముతున్న ఒక కాజ్ని గవర్నమెంట్కి తెలియజేయాలనుకున్న విషయాన్ని, మరి ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ విషయంలో, తర్వాత చైల్డ్ రైట్స్ విషయంలో, హ్యూమన్ రైట్స్ విషయంలో, తర్వాత వర్కర్ క్లాస్ వాళ్ళ విషయంలో, మరి ముఖ్యంగా మనం గమనిస్తే ఉమెన్ సేఫ్టీ విషయంలో, తర్వాత వర్క్ ప్లేస్లో ఉమెన్ సేఫ్టీ, పబ్లిక్ ప్లేసెస్లో ఉమెన్ సేఫ్టీ, తర్వాత ఎన్వైర్మెంటల్ ఆర్గనైజేషన్స్, ఈ విధంగా అనేక రకమైన ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతూ ఉంటారు. వీళ్ళు డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ పెట్టి పాలిటిక్స్లో ఉండవసరం లేదు. వీళ్ళు ఆర్గనైజేషన్స్గా ఫామ్ అయ్యి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు అనమాట. ప్రెషర్ గ్రూప్స్ అంటూ ఉంటాం మనము. సో ఆ విధంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్గనైజేషన్స్ యొక్క రోల్ ఉంటుందని మనం గమనించాలి. సో ఇప్పుడు భోపాల్ గ్యాస్ విక్టిమ్స్ న్యాయం చేకూర్చమని కొన్ని NGOs ఉన్నాయి. తర్వాత SEZ తెలుసు కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి. తర్వాత ట్యాక్సేషన్ విషయంలో అనేక రకమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఆర్గనైజేషన్స్లో మరి ముఖ్యంగా ప్రెషర్ గ్రూప్స్ అని కొన్ని ఉంటాయి. ఆ ప్రెషర్ గ్రూప్స్ వాటి యొక్క మూమెంట్స్ అంటే పోరాటాలు, ఆందోళనలు ఏ విధంగా చేపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రెషర్ గ్రూప్స్ అంటే ఏంటో చూద్దాం మనం. ప్రెషర్ గ్రూప్స్ అనే ఏంటి అంటే ఆర్గనైజేషన్స్, ఇవి ఒక సంస్థలు ఏం చేస్తూ ఉంటాయి, దట్ అటెంప్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ విధంగా అంటే అది మనం తెలుసుకుంటూ ఉంటాము. అన్లైక్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీల్లాగా వాళ్ళు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి పాలిటిక్స్లో ఉండి తర్వాత పొలిటికల్ పవర్లో షేర్ తీసుకోవడము ఆ విధంగా కాదు. ఈ ఆర్గనైజేషన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే వెన్ పీపుల్ విత్ కామన్ ఆక్యుపేషన్, సపోజ్ కామన్ ఆక్యుపేషన్ ఉంటారు, రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఉంటుంది. తర్వాత జిమ్ ట్రైనర్స్ అసోసియేషన్ ఉంది. ఢిల్లీలో వాళ్ళు ఎలాగ ప్రొటెస్ట్ చేశారు రీసెంట్గా మనం చూసాము. ఆ తర్వాత ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ నాకు గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను ఎన్వైర్న్మెంట్ పట్ల నాకు శ్రద్ధ ఉందనుకోండి, నాతో పాటు ఎప్పుడన్నా మాట్లాడుకుంటూ నేనున్న కాలనీలో ఒక 10 మందితో జాయిన్ అవుతా. ఆ తర్వాత ఒక కాలనీ వాళ్ళు జాయిన్ అవుతారు, ఆ తర్వాత ఆ ఏరియాలో ఉండేవాళ్ళు జాయిన్ అవుతారు. సో అట్లాగా ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, తర్వాత కామన్ యాస్పిరేషన్స్, ఆశయాలు, ఒక కామన్ ఆశయాలు ఉండే వాళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్లో ఫామ్ అయ్యి ఇప్పుడు అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఉమెన్ సేఫ్టీ కోసం ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తర్వాత ఏమంటారు, హ్యాండిక్యాప్డ్, దివ్యాంగ్ అంటాం కదా, ఇప్పుడు వాళ్ళ యొక్క రైట్స్ యొక్క సేఫ్టీ కోసం ఉన్నాయి. చైల్డ్ రైట్స్ కోసము ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో అనేక విధాలుగా ఉన్నాయి. సో చైల్డ్ రైట్స్ కోసం ఉన్న ఆర్గనైజేషన్స్ యొక్క గోల్ ఏంటి, వాళ్ళకున్న ఆశయం ఏంటి అని అంటే బాలల హక్కులు అనమాట. సో వాళ్ళందరికీ రైట్స్ ఉండాలి, వాళ్ళకి రైట్ టు లైఫ్, అన్ని రైట్స్ తర్వాత ఉండాలి. వాళ్ళు అగెన్స్ట్ పనిష్మెంట్ ఉంటారు, కొన్ని స్కూల్స్లో ఇచ్చే పనిష్మెంట్స్కి అగెన్స్ట్గా ఉంటారు. సో ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ యొక్క
ఆశయం ఏంటి? సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోండి. తర్వాత రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తర్వాత మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ అని ఇంకొక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈ ఆర్గనైజేషన్స్ యొక్క ఉద్దేశాలు ఏంటి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. సో వాటి రోల్స్ తెలుసుకోండి. సో ఇప్పుడు మనం నేపాల్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి సో నేపాల్లో దేనికి జరిగింది తెలిసి మూమెంట్ ఫర్ డెమోక్రసీ కోసం జరిగిన పోరాటం అన్నమాట అది. సో ఆ విధంగా మనము ఇంకొక విషయం ఇక్కడ గమనిస్తే పీపుల్స్ మూమెంట్స్ అంటే ప్రజల యొక్క ఆందోళన ఏవైతే ఉంటుందో వాటిని ఒక కామన్ యాక్షన్ మీరు గమనిస్తే ప్రజలు ఎప్పుడైతే కామన్గా ఒక విషయాన్ని నమ్మి అది వాళ్ళకి నెరవేరట్లేదు అనిపించినప్పుడు ఈ మూమెంట్స్కి అంటే ఇట్లాగ సమ్మెలకి లేదా ప్రొటెస్ట్కి ఆందోళనలకి దిగుతూ ఉంటారు అనమాట. మీకు ఎగ్జాంపుల్ నర్మదా బచావ్ ఆందోళన. ఇది చాలా పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది ఆ టైంలో. ఒక బాలీవుడ్ యాక్టర్ కూడా దీనికి సపోర్ట్ చేశారు. ఎవరో కనుక్కొని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి. తర్వాత యాంటీ లిక్కర్ మద్యపానాన్ని నిషేధన కోసము కొన్ని ఆందోళనలు స్టార్ట్ అయినాయి. ఉమెన్స్ మూమెంట్ స్టార్ట్ అయినాయి. ఎన్వైర్మెంటల్ మూమెంట్ అంటే మీకు ఎగ్జాంపుల్ చిప్కో మూమెంట్ అని ఒకటి స్టార్ట్ అయింది. సో దాని గురించి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఈ మూమెంట్స్ అన్ని స్టార్ట్ అవడం వల్ల ఆల్సో ఇవేంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే ప్రజలు ఓహో ఈ విషయం జరుగుతుందా, ఈ పలానాది ఒక అంత పెద్ద ఇష్యూనా అనేది అని ప్రజలు ఆలోచించి ఏదో ఒక స్టాండ్ తీసుకుంటారు. ఆ విధంగా ప్రజల్లో చైతన్యం వచ్చేటప్పటికి ఎలక్షన్స్ టైము ఎలక్టోరల్ పాలిటిక్స్కి వచ్చేటప్పుడు వాళ్ళు అది కూడా కన్సిడర్ చేస్తారు. ఈ పర్టికులర్ విషయంలో రూలింగ్ ప్రభుత్వం ఏం చేసింది ఏంటి కన్సిడర్ చేస్తారు. సో ఆ విధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే కేవలం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఈ మూమెంట్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. సో ఈ బేసికల్గా ఈ చెప్పాలి అని అంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్ని లూజ్ ఆర్గనైజేషన్స్ అని ఎందుకంటారంటే సో వీటికి ఒక కాన్స్టిట్యూషన్లో కానీ లేదా చట్టపరంగా కానీ ఒక చట్టపరంగా ఎన్జిఓస్కి వీటన్నిటికీ ఒక గుర్తింపు ఉంది. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళందరూ ఉంటారు. సో వాకర్స్ యూనియన్ ఉంటుంది. సో వాళ్ళకి వాళ్ళ మెయిన్ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాకింగ్ కోసం ఉన్న ఒక గ్రౌండో లేదా ఒక ట్రాకో లేదా ఒక ఫారెస్ట్ ఏరియానో ఏదో ఒకటి గార్డెన్ ఏరియానో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అన్నట్టు. సో అట్లాంటి చిన్నవి ఉంటాయి. సో వీళ్ళందరూ ఇన్ఫార్మల్గా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. లైక్ అలా చెయ్యకపోతే రాజకీయ పార్టీలు కి పెద్ద ఒరిగేదేమి లేదు అని అనుకొని చేయకుండా ఉండలేరు కదా. సో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కొన్ని మాస్ ప్రొటెస్ట్ స్పాంటేనియస్గా జరిగిపోతూ ఉంటాయి. సిఐఏ విషయంలో ఢిల్లీ కొన్ని మేజర్ యూనివర్సిటీస్ దగ్గర ఏం జరిగిందో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అలాగా ఇంట్రెస్ట్ గ్రూప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ డిస్కషన్లో ఫర్దర్కి వెళ్ళినప్పుడు మనం చూడాల్సింది నెక్స్ట్ ఏంటంటే సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. సో ఈ డిఫరెన్స్ తెలుసుకుంటారు మీరు ఇక్కడ. సో ఈ చాప్టర్ని ఎందుకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ది ఓన్లీ రీజన్ ఈజ్ మెయిన్స్ సిలబస్ మీరు తీసుకుంటే కనుక ఒక సెక్షన్ ఆఫ్ సిలబస్ కంప్లీట్లీ డీల్స్ విత్ ప్రెషర్ గ్రూప్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఇవన్నీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వీటన్నిటితో డీల్ చేస్తుంది. సిలబస్లో మెన్షన్ చేశాడంటేనే ఇంపార్టెంట్. మీరు ఆ పర్టికులర్ టాపిక్స్ కవర్ చేయడం కోసం ఎక్కడికో వెళ్ళవసరం లేదు. ఈ క్లాస్ టెక్స్ట్ బుక్ చదివితే మొత్తం కవర్ అయిపోద్ది. మీరు ఒక 150 words ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. ఒక కేస్ స్టడీ, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, డెఫినేషన్స్ తీసుకొని ఎలాబరేట్గా రాసేయచ్చు సింపుల్గా. సో అందుకనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది 1 hour ఉంటున్నాయి వీడియోస్ అని అంటున్నారు, అనిపిస్తుంది కూడా. బ్రేక్ తీసుకొని చూడండి. బేసిక్గా ఈ ఛానల్లో మేము నమ్మేది ఏంటంటే డ్యూరేషన్ తగ్గించడం కోసం కంటెంట్ని కాంప్రమైజ్ చేసే ఉద్దేశం మాకు ఎవరికీ లేదు. కంటెంట్ కంప్లీట్గా పూర్తిగా ప్రొవైడ్ చేసేస్తాము. అది ఎంతవరకు వినాలి, ఫార్వర్డ్ చేసి వినాలా లేకపోతే 1.25x 1.5xలో పెట్టుకొని వినాలా అనేది మీ డిస్క్రిప్షన్, మీ ఇష్టం అనమాట. మేమైతే లైక్ కంప్లీట్ చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాము. సో ఇప్పుడు సెక్షనల్ గ్రూప్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎట్లా ఉంటుంది? సో ఈ డిఫరెన్స్ ఏంటంటే చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. సో ఈ సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ యూజువల్గా ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమోట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్టికులర్ సెక్షన్ ఆర్ గ్రూప్ ఆఫ్ అ సొసైటీ. సో ఈ ఇంట్రెస్ట్ గ్రూప్స్ యొక్క ఐడియాలజీ, మరి ముఖ్యంగా సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకి సంబంధించిన
ప్రజలు యొక్క ఇంట్రెస్ట్, ఆశయాలు ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. సో వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ట్రేడ్ యూనియన్స్. సో ట్రేడర్స్ వీళ్ళందరూ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ. అంటే దేని బేసిస్ మీద? ఆక్యుపేషన్ బేసిస్ మీద డివైడ్ అయిన ఆక్యుపేషన్ బేసిస్ మీద ట్రేడర్స్ ఒక సెక్షన్, తర్వాత బిజినెస్ అసోసియేషన్స్ ఒక సెక్షన్, తర్వాత ప్రొఫెషనల్స్ ఎట్లాగా లాయర్స్ అసోసియేషన్ ఉంటుంది మనకి, బార్ అసోసియేషన్, మళ్ళీ స్టేట్లో లాయర్స్ అసోసియేషన్ ఉంటాయి, డాక్టర్స్ అసోసియేషన్లు ఉంటాయి, తర్వాత టీచర్స్ అసోసియేషన్ ఉంటాయి. గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్స్ మీ ఊర్లలో తెలిసినవే ఉంటాయి, చూసే ఉంటారు మీరు. సో వీళ్ళందరూ ఏంటంటే దే రిప్రజెంట్ అ సెక్షన్ ఆఫ్ సొసైటీ అనేది గుర్తుపెట్టుకోండి. లేదా వర్కర్స్, ఎంప్లాయర్స్ యూనియన్లు ఉంటాయి, ఇండస్ట్రియలిస్ట్ అందరూ ఒక యూనియన్ ఉంటారు, తర్వాత రిలీజియస్ గ్రూప్స్ ఉంటాయి, కాస్ట్ గ్రూప్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే ఏ పర్టికులర్ గ్రూప్ లేదా ఏ పర్టికులర్ ఇంట్రెస్ట్ గ్రూప్ అయితే చెంది ఉంటారో ఆ పర్టికులర్ గ్రూప్ యొక్క ఇంట్రెస్ట్ని, ఆశయాలని, గోల్స్ని, వాళ్ళ ఐడియాలజీని ప్రమోట్ చేసే విధంగా, వాటిని సాటిస్ఫై చేసే విధంగా ఉంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళ ప్రిన్సిపల్ కన్సర్న్, మెయిన్ కన్సర్న్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏంటి అని అంటే బెటర్మెంట్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ దేర్ మెంబర్స్, నాట్ సొసైటీ ఇన్ లార్జ్. సో ఒక సొసైటీలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ యొక్క వెల్ బీయింగ్, వాళ్ళ బెటర్మెంట్. సపోజ్ డాక్టర్స్ అసోసియేషనే ఉందనుకోండి, మనకి ఎప్పుడన్నా డాక్టర్స్ మీద జరుగుతున్న కొన్నిసార్లు పేషెంట్స్ని అటెండ్ అయ్యే వాళ్ళు సరిగ్గా ట్రీట్ అవ్వలేదని భావించి లేదా చనిపోతే డాక్టర్స్ని కొడతా ఉంటారు, లేదా డాక్టర్స్ మీద హరాస్మెంట్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. డాక్టర్స్ మీద విరుచుకుపడటము ఇవి చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో డాక్టర్స్ యూనియన్ అందరు కలిసి కొన్నిసార్లు సమ్మెలు చేశారు, కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేశారు, కొన్నిసార్లు వెళ్ళి కలెక్టర్స్ దగ్గర పిటిషన్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళ వెల్బీయింగ్ కోసం చూస్తూ ఉంటారు అనమాట, నాట్ సొసైటీ ఎట్ లార్జ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటి అని అంటే సమ్ టైమ్స్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ అబౌట్ రిప్రజెంటింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వన్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకి మాత్రమే వీళ్ళు సపోర్ట్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని మాత్రమే రిప్రజెంట్ చేయరు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, కామన్ ఆర్ జనరల్ ఇంట్రెస్ట్ కామన్గా, సపోజ్ 4-5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, 4-5 ఆర్గనైజేషన్స్ అవి డిఫరెంట్ సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్సే. వాళ్ళు సపోజ్ డాక్టర్స్ ఆర్గనైజేషన్, ఇంజనీర్స్ ఆర్గనైజేషన్స్, వేరే ఎంప్లాయీస్, తర్వాత కామర్స్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ డిఫరెంట్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉన్నా కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ వీళ్ళందరి ఇంట్రెస్ట్ మెరుగుపడేలాగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సపోజ్ ఎంప్లాయర్స్ అనమాట. సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకున్నాం అనుకోండి, టీసీఎస్ ఒక ఎంప్లాయరే, తర్వాత యాక్సెంచర్ ఒక ఎంప్లాయర్, విప్రో ఒక ఎంప్లాయర్. సో ఈ కంపెనీస్ అందరు ఎంప్లాయర్సే. సో పర్టికులర్ కంపెనీలో వాళ్ళు ఎట్లా సపరేట్గా ఉన్నా కానీ ఎంప్లాయర్స్ అన్నటప్పటికి అందరు కలిసి వస్తారు. సో members of the organization may not benefit from cause that the organization represent. బేసికల్లీ ఇంకో సర్కమ్స్టాన్స్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆర్గనైజేషన్కి బెనిఫిట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు కొన్నిసార్లు వేరే ఆర్గనైజేషన్ కానీ లేదా బయట వేరే కాజ్ ఏదైనా ఉంటుంది వాటికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే బొలివియన్ ఆర్గనైజేషన్ ఫెడెకోర్ అని చూసాం కదా. ఈ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్ ఎవరు, ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఫైట్ చేసిన కాజ్ ఏంటిది, మున్సిపల్ వాటర్ సప్లైని ప్రైవేటైజ్ చేయకుండా గవర్నమెంట్ తక్కువ రేట్లకు ఇవ్వాలి అనేది. సో అదనమాట, ఆ విధంగా కూడా ఉంటాయి. సెకండ్ టైప్ ఏంటంటే ప్రమోషనల్ గ్రూప్స్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. సో ఈ గ్రూప్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే పైన జరిగిన దానికి దీనికి డిఫరెన్స్ గమనించుకోండి. ప్రమోట్ కలెక్టివ్ రాదర్ దాన్ సెలెక్టివ్ గుడ్. అంటే ఒక కలెక్టివ్గా, ఒక సొసైటీగా, ఒక సమాజంగా, లేదా ఒక లార్జర్ ఒక హ్యూమన్ సొసైటీగా ఏ మంచి తీసుకురాగలము, దేనికోసం మనము పోరాడగలము, దాని గురించి ఈ ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉంటాయి. పబ్లిక్ గుడ్ అనమాట, పబ్లిక్ కోసం అనమాట, ప్రజల కోసం. సో బేసికలీ బాండెడ్ లేబర్, సో బానిసత్వము కింద పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అగెన్స్ట్గా. తర్వాత మైనారిటీ రైట్స్ కోసం, తర్వాత ఆల్రెడీ ఇందాక మాట్లాడాం కదా సఫాయి కర్మచారీస్, సో వాళ్ళ కొరకు మాట్లాడేవాళ్ళు. మీకు బెజవాడ విల్సన్ అనే వ్యక్తి పేరు మీరు బ్రౌజ్ చేయండి, తెలుస్తుంది మీకు. సో ఆ విషయాలు. ఆ తర్వాత
వేరియస్ ఇష్యూస్ ఎగ్జాంపుల్ చెప్పండి చూడండి ఇక్కడ బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉంది. సో వీళ్ళు దేనికోసం ఫైట్ చేస్తూ ఉంటారు, దేని అభివృద్ధి కోసం చూస్తూ ఉంటారు, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి అగెయిన్స్ట్గా క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉంటారు. అంటే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్కి అగెయిన్స్ట్గా వీళ్ళు జనాల్లో చైతన్యం తీసుకురావడము, వాళ్ళకి న్యాయం చేకూర్చడము అట్లా చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళది ప్రిన్సిపల్ కన్సర్న్ ఏంటి? సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రిన్సిపల్ కన్సర్న్ ఏంటి? సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయము, తర్వాత సోషల్ ఈక్వాలిటీ సామాజిక సమానత్వం అన్నమాట. ఒక సొసైటీలో అందరూ సమానంగా ఉండాలి అనే ఒక దీనికోసము అనేది అది ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకే కాదు కదా, ఒక సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, అందరికీ సమాన న్యాయం కలగాలనుకోవడం ఇట్స్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట. ఇట్స్ నాట్ అ సెక్షనల్ ఇంట్రెస్ట్, ఒక సెక్షన్కి సంబంధించిందే కాదు. సో ఈ విధంగా కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మూమెంట్ గ్రూప్స్ అనమాట. మూమెంట్ గ్రూప్స్ ఏంటి అని అంటే బేసికల్లీ ఇవి ఇష్యూ స్పెసిఫిక్ ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ ఇష్యూ, ఒక పర్టికులర్ కాజ్ కోసం అనమాట. మనము ఆల్రెడీ చూసాం కదా నర్మదా బచావ్ ఆందోళన దేని కొరకు, అది కూడా మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. ఆ తర్వాత చిప్కో మూమెంట్ అని చెప్పా. చిప్కో మూమెంట్ ఈజ్ ఎస్పెషల్లీ ఈజ్ అగెయిన్స్ట్ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ నార్త్ ఈస్ట్లో, దాని గురించి చదవండి. ఆ తర్వాత ఇంకొన్ని ఇష్యూ స్పెసిఫిక్గా ఉన్నవి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి అప్పుడు తమిళనాడులో మీరు తూత్తుకుడై డిస్ట్రిక్ట్లో ఒక ఫ్యాక్టరీ కంటామినేట్ చేస్తుంది వాటర్ని, అక్కడ వాళ్ళ ఆపరేషన్స్ చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి జనాల మీద అని చెప్పినప్పుడు ఇన్స్టెంట్గా ఒక మూమెంట్ స్టార్ట్ అయింది వాళ్ళకి అగెయిన్స్ట్గా. సో అలాగే అనేక విధాలుగా మూమెంట్ గ్రూప్స్ బేసికలీ దేనికోసం ఉంటాయి అంటే ఇష్యూ స్పెసిఫిక్, ఒక పర్టికులర్ ఇష్యూ కోసం ఫైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా మనం ఇక్కడ చదువుతాం అనమాట. సీక్ టు అచీవ్ అ సింగిల్ ఆబ్జెక్టివ్, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది వాళ్ళకి. అదర్స్ ఆర్ కొన్ని వేరేవి ఏంటంటే జనరల్గా ఉండే మూమెంట్స్, బ్రాడ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు సపోజ్ నర్మదా బచావ్ ఆందోళన ఉందనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అర్థమవుతుంది. సో చిప్కో మూమెంట్ ఉందనుకోండి, ఇట్స్ అగేన్స్ట్ కటింగ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఆ పర్టికులర్ దానికోసం వాళ్ళు పోరాడారు, దానికోసం వాళ్ళు ఆందోళన చేశారు, అంతే. అది అయిపోయిన తర్వాత ఆ మూమెంట్ అట్లా డ్రై డౌన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నర్మదా బచావ్ ఆందోళన గురించి చూద్దాం. ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ కైండ్. ఏంటంటే ఈ మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే స్పెసిఫిక్ పర్పస్ ఏంటి అని అంటే ఇష్యూ ఆఫ్ ద పీపుల్ డిస్ప్లేస్డ్ బై క్రియేషన్ ఆఫ్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఆన్ ద నర్మదా రివర్ మీద సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది అనమాట. ఈ డ్యామ్ కట్టడం వల్ల కొంతమంది ప్రజలు వాళ్ళ నివాసాలు మునిగిపోవడమో, వాళ్ళు డిస్ప్లేస్ అయిపోతారు, లేదా వాళ్ళ జీవనాధారాలు ఏముంటాయో లైవ్లీహుడ్స్ అవి డిస్ట్రాయ్ అవుతాయి అనమాట. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? వాజ్ టు స్టాప్ ద డ్యామ్ ఫ్రమ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. ఆ డ్యామ్ కన్స్ట్రక్ట్ అవ్వకుండా చూడడం వీళ్ళ ఆబ్జెక్టివ్ అనమాట. అదే విషయం మన పోలవరం ఇష్యూలో కూడా మీరు తీసుకోవచ్చు. అందుకనే పోలవరం కట్టిన తర్వాత ఏ విలేజెస్ అయితే వెళ్ళిపోతాయో అసెస్మెంట్ చేసి ఆ పర్టికులర్ విలేజెస్లో ఉండే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడము, వేరే దగ్గర భూములు ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. సో జనరల్గా ఏమైంది అని అంటే ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఏమైనా ఉంటాయంటే హ్యావ్ అ క్లియర్ లీడర్షిప్. పర్టికులర్గా ఒక క్లియర్ లీడర్షిప్ ఉంటుంది. నర్మదా బచావ్ ఆందోళనలో లీడర్ ఎవరు అంటే దాన్ని గైడ్ చేసి ఐడియాలజికల్గా దాన్ని రిప్రజెంట్ చేసిన లీడర్ ఒకరు ఉంటారు. చూడండి తెలుస్తుంది మీకు. లీడర్షిప్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మెయిన్ ఆర్గనైజేషన్స్ ఇవి. అదే చెప్పే కదా, బట్ దేర్ యాక్టివ్ లైఫ్ ఈజ్ యూజువల్లీ షార్ట్, ఎక్కువ కాలం ఉండవు. ఆ ఇష్యూ అడ్రస్ అయింది, ఆ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత అవి అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. సో సింగిల్ ఇష్యూ మూమెంట్స్ క్యాన్ బి కాంట్రాస్టెడ్ విత్ మూమెంట్స్ దట్ ఆర్ లాంగ్ టర్మ్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాను, ఇష్యూ స్పెసిఫిక్ మూమెంట్స్ అని చెప్పా. ఇప్పటిదాకా నర్మదా బచావ్ ఆందోళన ఇష్యూ స్పెసిఫిక్ అండ్ షార్ట్ టర్మ్డ్ అనమాట. ఇప్పుడు సింగిల్ ఇష్యూ మూమెంట్స్ ఉన్నాయి, దే ఆర్ ఇష్యూ స్పెసిఫిక్ బట్ దే ఆర్ లాంగ్ టర్మ్. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్వైర్మెంటల్ మూవ్మెంట్ అనమాట. పర్యావరణ పరిరక్షణ లాంగ్ టర్మ్ అయ్యేది, ఎప్పటికీ అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇంకో 50 సంవత్సరాలకు కూడా పర్యావరణ పరిరక్షణ మీద ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. బాంబే దగ్గర ఒక ఫారెస్ట్ ల్యాండ్ని కొట్టేసి మెట్రో కట్టాలి అని అనుకున్నప్పుడు ఆందోళనలు స్టార్ట్ అయినాయి ఎన్వైర్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ని ఒక రిజర్వ్ ఫారెస్ట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో అలాంటివి అనమాట. తర్వాత ఉమెన్ మూమెంట్స్ అనమాట. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉమెన్స్ని పర్మనెంట్ కమిషన్ చేయమని ఆందోళన చేయలేదు, కానీ ఒక ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. సో ఆ పర్టికులర్ కాజెస్ అనమాట.
సో ఆల్ దీస్ ఆర్ ఇష్యూ స్పెసిఫిక్. దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీటి కొరకు. ఇండిపెండెంట్ లీడర్షిప్ ఉంది అండ్ దే హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకో రకమైన ఆర్గనైజేషన్స్ ఏంటంటే నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్స్ అనమాట. సో ఇదేంటిది? ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ కోసము లేదా సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ కోసం బోల్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ ఇండివిజువల్గా ఉన్నాయి, కానీ ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి వాటికి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది. అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనుకోండి, అన్ని కలిసి వచ్చి ఇంకొక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతాయి. వీళ్ళు మేజర్గా ఏం పని చేస్తారు అని అంటే దే కోఆర్డినేట్ ది యాక్టివిటీస్ ఆఫ్ లార్జ్ నెంబర్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ అనమాట. ఇప్పుడు పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏ ఉంది, వాళ్ళు ఒక రీజియన్లో ఎన్వైర్న్మెంట్ కోసం పనిచేస్తున్నారు. ఆర్గనైజేషన్ బి ఇంకొక రీజియన్లో ఎన్వైర్న్మెంట్ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. సో వీళ్ళు కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుంటారు. ఏ పర్టికులర్ మూమెంట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏంటి అనేది కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో హౌ డూ దే ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్? సో ఇప్పటిదాకా టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చూసాం కదా. ప్రెజర్ గ్రూప్స్, సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ చూసాము, పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ చూసాము, మూమెంట్ ఆర్గనైజేషన్స్, మూమెంట్ గ్రూప్స్ చూసాము. సో వీళ్ళందరూ పాలిటిక్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏ విధంగా వీళ్ళు రెస్పాండ్ అవుతారంటే దే ట్రై టు గెయిన్ పబ్లిక్ సపోర్ట్ అండ్ సింపతి ఫర్ దేర్ గోల్స్. అంటే వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల ప్రజలలో సింపతి, ప్రజల్లో సానుభూతి కోసము, తర్వాత ప్రజల యొక్క సపోర్ట్ కోసము వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో అది ఏ విధంగా చేస్తారు అని అంటే ఆ పర్టికులర్ ఇష్యూ మీద ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఏ విధంగా తీసుకెళ్తారు? మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడము, తర్వాత పిటిషన్స్ ఫైల్ చేయడము, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ టు ఇన్ఫ్లుయెన్స్ ద మీడియా ఇంటూ గివింగ్ మోర్ అటెన్షన్ టు ద ఇష్యూస్. ఆ పర్టికులర్ ఇష్యూ మీద మీడియా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీడియాలో అటెన్షన్, మీడియా ఎక్కువ టెలికాస్ట్ చేసింది అనుకోండి, ఇట్లా ఎక్కువ బ్రాడ్కాస్ట్ చేసింది అనుకోండి ఆ పర్టికులర్ ఇష్యూని, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, దాని పట్ల అటెన్షన్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే అమరావతి రైతుల ఇష్యూ ఉంది. సో ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లు వచ్చింది. సో ఆ తర్వాత ఇప్పుడు దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది, లేదా బాధల్లో అంటే దానివల్ల ఇప్పుడు కొంచెము ఎఫెక్ట్ పడింది ఎవరికి అని అంటే అక్కడ భూములు ఇచ్చిన రైతులు అనమాట. సో ఆ రైతులు మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దానికోసం వాళ్ళు ఆ పర్టికులర్ ఇష్యూని మీడియాలో రేజ్ చేయడానికి పొలిటికల్ పార్టీ సహాయం తీసుకున్నారు. తర్వాత కొన్ని మీడియా న్యూస్ ఛానల్స్ హెల్ప్ తీసుకున్నారు. తర్వాత నేషనల్ మీడియా కూడా కొన్నిసార్లు వాటిని రిపోర్ట్ చేసింది. సో ఆ విధంగా ఒకటి అనమాట. అదేవిధంగా మళ్ళీ రీసెంట్గా ఇంకోటి ఏమైంది అని అంటే గుంజన్ సక్సేనా సినిమా రిలీజ్ అయినప్పుడు అందులో ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కొంచెం తగ్గించి చూపించింది అట్టు, లేదా ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎగ్జాక్ట్ వే ఆఫ్ ఆపరేషన్స్ని రిఫ్లెక్ట్ చేయలేదు, మహిళల్ని బాగా డిస్క్రిమినేట్ చేస్తామన్నట్టు ఎయిర్ ఫోర్స్ని చూపించారని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు భావించి సెన్సార్ బోర్డుకి లెటర్ రాశారనమాట. సో ఆ విధమైన అట్లాగనమాట ఇష్యూస్, అది పిటిషన్ ఫైల్ చేశారు. ఆ విధంగా జనరల్ పబ్లిక్ సపోర్ట్, సింపతి తీసుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత దే ఆఫెన్ ఆర్గనైజ్ ప్రొటెస్ట్ యాక్టివిటీస్ లైక్ స్ట్రైక్స్ ఆర్ డిస్టర్బింగ్ గవర్నమెంట్. తెలిసిందే కదా మనకి, మరి ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మనకి బంద్లు, సమ్మెలు, స్ట్రైక్లు చేస్తూనే ఉంటాయి కదా ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ. అప్పుడు వరంగల్ యాసిడ్ అటాక్ జరిగినప్పుడు, వేరే ఇష్యూస్, ఫీ హైక్ జరుగుతున్నప్పుడు, లేదా ఎక్కడన్నా స్కూల్లో పిల్లల్ని ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, లేదా గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు, సో బేసికలీ స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు. స్ట్రైక్ చేసి దే డిస్క్రప్ట్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉందో అవన్నీ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత వర్కర్స్ ఆర్గనైజేషన్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఇవి ఉంటాయి అన్నమాట. మీకు తెలిసిందే కదా ట్రేడ్ యూనియన్స్. మనకు రీసెంట్గా లాస్ట్ దసరా అప్పుడు తెలంగాణలో ఏ విధంగా ఆర్టీసీ సమ్మె జరిగింది. సో అవన్నీ వీటి కిందకే, ఈ ఎగ్జాంపుల్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో సమ్మె చేయడం వల్ల గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడము. ఇప్పుడు ఏ విధంగా డిస్టర్బ్ చేశారు, ఆర్టీసీ వాళ్ళు అందరూ సమ్మె చేసి డిస్టర్బ్ చేసేసి గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గించారు. సో ఆ విధమైనటువంటి సమ్మెలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట యూనియన్స్.
నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే బిజినెస్ గ్రూప్స్. మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్స్ చెప్పా. సిఐఐ, ఫిక్కీ అని ఉంటారు కదా! వీళ్ళు బేసిక్‌గా ప్రొఫెషనల్ లాబీయిస్ట్‌ని ఎంప్లాయ్ చేస్తారనమాట. అంటే లాబీయిస్ట్‌లు ఏంటంటే మధ్యలో మీడియేటర్స్ టైప్ అనమాట. సో వీళ్ళేంటంటే ఈ బిజినెస్ మెన్ వీళ్ళందరికీ అనుకూలంగా ఒక పర్టికులర్ పర్టికులర్ డెసిషన్ వచ్చేలాగా పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ అడ్వర్టైజ్మెంట్స్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. లేదా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద పెద్ద మీటింగ్స్లో, అఫీషియల్ బాడీస్లో, కమిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇప్పుడు బిజినెస్ అడ్వైజరీ మీటింగ్స్ కానీ, ఇంటర్నేషనల్ బిజినెస్ మీట్స్కి వెళ్ళేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ కంటింజెంట్తో పాటు కొంతమంది బిజినెస్ పీపుల్ వెళ్తారు. ఎందుకంటే లాబీ చేసి వాళ్ళు వీలైనంత ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవడమో, లేకపోతే సేల్స్కి మాట్లాడుకోవడమో, సో ఆ విధమైనటువంటి పార్టిసిపేషన్ ఉంటుంది బిజినెస్ గ్రూప్స్ది. సో ఈ బిజినెస్ గ్రూప్స్ ఏంటంటే కొన్నిసార్లు కమిటీస్లో ఉండి గవర్నమెంట్కి సలహాలు కూడా ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ గ్రూప్స్, మూవ్మెంట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు డైరెక్ట్గా పార్టీ పాలిటిక్స్లో ఎంగేజ్ అవ్వరు. కాకపోతే ఆ పొలిటికల్ పార్టీ మీద ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఆ పొలిటికల్ పార్టీస్ మీద ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్ట్ గ్రూప్కి చెందున్నాను అనుకోండి. నేనేం చేస్తే నాకు పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీయో ఏదో ఒక పొలిటికల్ పార్టీలో నేను ఒక పర్టికులర్ ఎన్వైర్మెంటల్ ఇష్యూ మీద నేను పోరాడుతూ ఉన్నాను. ఆ పర్టికులర్ ఇష్యూ మీద పొలిటికల్ పార్టీ యొక్క ఒపీనియన్, లేదా నేను ఫైట్ చేస్తున్న కాజ్ కోసం, సపోర్ట్ కోసం పొలిటికల్ పార్టీస్కి దగ్గరికి వెళ్ళి అడగవచ్చు, పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయమనొచ్చు. సో కొన్ని మూమెంట్స్ పొలిటికల్ పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తారు. పొలిటికల్ ఒపీనియన్స్ కూడా ఈ పర్టికులర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. ఈ ఆర్గనైజేషన్స్కి కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకు ఒక పొలిటికల్ ఐడియాలజీ, భావజాలం ఉంటుంది, పొలిటికల్ పొజిషన్ ఉంటుంది, మేజర్ ఇష్యూస్ మీద వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్కి మధ్యలో రిలేషన్స్ కొన్నిసార్లు డైరెక్ట్గా ఉండొచ్చు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా కూడా ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా ఈ పొలిటికల్ పార్టీ, ప్రెషర్ గ్రూప్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్ డైనమిక్స్ ఉంటా ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రెషర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్నిసార్లు ఫార్మ్డ్ ఆర్ లెడ్ బై లీడర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. కొన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళే కొన్ని ప్రెషర్ గ్రూప్స్, కొన్ని మూవ్మెంట్ గ్రూప్స్ని లేదా కొన్ని సెక్షన్ గ్రూప్స్ యొక్క హెడ్స్గా ఉంటారు. వాళ్ళు జనరల్గా ఏంటంటే ఓ పొలిటికల్ పార్టీ యొక్క ఎక్స్టెన్షన్గా ఉంటారు అనమాట. అవి ఎక్కడ చూస్తాము? మోస్ట్ ట్రేడ్ యూనియన్స్లో చూస్తాం. ఇప్పుడు మీరు రూలింగ్ పార్టీస్ మేజర్గా తీసుకుంటే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, సిపిఎం వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ పర్టికులర్ మేజర్ పొలిటికల్ పార్టీస్కి ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ దేర్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి, ఏబీవీపీ ఒకటి ఉంది, తర్వాత ఎన్ఎస్యుఐ అనే స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి. సో ఈ యూనియన్స్ ఇవన్నీ పొలిటికల్ పార్టీస్ యొక్క ఎక్స్టెండ్ ఆర్మ్స్. సో ఏ పొలిటికల్ పార్టీసో మీరు చూసి కనుక్కోండి. వీటి ఏంటంటే ఇవి ఏదర్ ఆ పొలిటికల్ పార్టీ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటాయి, లేదా ఈ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అవుతారనమాట. సో ఆ విధంగా కొన్నిసార్లు ఏంటంటే ఈ స్టూడెంట్ యూనియన్స్, ఈ ట్రేడ్ యూనియన్స్లో ఉన్న లీడర్సే ఆ పొలిటికల్ పార్టీస్లో అంటే యాక్చువల్ పొలిటికల్ పార్టీస్కి వచ్చి, యాక్టివ్ పార్టీస్కి వచ్చి పొలిటికల్ లీడర్స్ అవుతూ ఉంటారు. అట్లా ఆ విధంగా ఇంకొక సినారియో అనమాట. ఆ తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీస్ ఒక మూమెంట్స్గా స్టార్ట్ అయ్యి పొలిటికల్ పార్టీగా ఫామ్ అయి ఉంటాయి అనమాట. అలాంటి దానిలో ఎగ్జాంపుల్ ఏంటంటే అస్సాంలో స్టూడెంట్ మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయిందనమాట. ఏంటా మూమెంటు? అగెన్స్ట్ ఫారినర్స్. అంటే అస్సాంలో బయట నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఇండిజినియస్ వాళ్ళకి లేకుండా చేస్తున్నారనే ఒక స్టూడెంట్ యూనియన్ ఫామ్ అయింది. ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత ఆ అసోసియేషన్ అంతా కలిసి ఫార్మేషన్ ఆఫ్ అసోం గణ పరిషత్ అని పొలిటికల్ పార్టీగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు తమిళనాడులో ఉన్న ఏడీఎంకే కూడా లాంగ్ స్టాండింగ్ స్ట్రగుల్ నుంచి డెవలప్ అయిన కొన్ని పొలిటికల్ పార్టీస్ అనమాట. ఆ విధంగా ఇంకో సినారియో ఇది. నెక్స్ట్ మోస్ట్ కేసెస్ ఆఫ్ అంటే ఈ పొలిటికల్ పార్టీస్ తర్వాత ఇంట్రెస్ట్ గ్రూప్స్ మూమెంట్ గ్రూప్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఇవి పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ శాతము డైరెక్ట్ కనెక్షన్ కాదు, కాకపోతే ఎప్పటికప్పుడు డైలాగ్స్ జరుగుతూ ఉంటాయి. రైతు సంఘాలు ఉంటాయి, ఆ రైతు సంఘాలతో పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతుంటాయి. ప్రతి ఊర్లో ఒక్కొక్క రైతు సంఘం ఉంటుంది, మనకు తెలిసిందే కదా. సో మోస్ట్ ఆఫ్ ద న్యూ లీడర్షిప్ పొలిటికల్ పార్టీస్లో ఇప్పుడు వచ్చిన ఎక్కువ కొత్త లీడర్షిప్ కొన్ని మూమెంట్ గ్రూప్స్, కొన్ని మూమెంట్స్ ద్వారా వచ్చిన పొలిటికల్ పార్టీసే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్
ఆమ్ ఆద్మీ పార్టీ. అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా ఆయన ఆ పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశాడు, పబ్లిక్ సపోర్ట్ పొందుకోగలిగాడో మనం తెలిసిందే. సో ఈజ్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ హెల్దీ? సో ఇప్పుడు ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి అనంటే, ఈ ఇంట్రెస్ట్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్ గ్రూప్స్, ప్రెషర్ గ్రూప్స్, పబ్లిక్ సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, మూమెంట్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రజలెవరు ఓటేయరు. వీళ్ళకి బేసిక్గా చెప్పాలంటే సంబంధం లేదనే చెప్పాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఏ ఉద్యమం చేశారో, ఏ ఆందోళనలు అయితే చేశారో, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్కి ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి సమాధానం చెప్పుకోరు వాళ్ళు. సో వాళ్ళు తీసుకొచ్చే ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ ఒత్తిడి ఏదైతే ఉందో అది మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆరోగ్యకరమైందా కాదా అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేస్తాము. దిస్ ఈజ్ ద అనలిటికల్ పార్ట్. ఇప్పటిదాకా మనము వేరియస్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు కొంచెం అనలిటికల్ పార్ట్కి వస్తాం అనమాట. సో జనరల్గా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఈ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల చేత పడినవి కావు. ప్రజలు ఎన్నుకోలేదు. వాళ్ళు ఏ కాజ్ కోసం అయితే ఫైట్ చేస్తున్నారో, ఏ ఆశయం కోసం అయితే ఫైట్ చేస్తున్నారో ఆ విషయంలో వాళ్ళు ఏ విధమైన స్టెప్స్ తీసుకున్నారో ప్రజలకి సమాధానం చెప్పుకోరు. వాళ్ళకి సమాధానం లేదు, సంబంధం లేదు. సో డెమోక్రసీ అంటే ప్రజలు. సో ఈ పర్టికులర్ ఇప్పుడు నేను చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం చూసుకుంటే ఈ పర్టికులర్ గ్రూప్స్ తీసుకొచ్చే ఒక ఇన్ఫ్లుయెన్స్ మెరుగైనదా, అంటే మన డెమోక్రసీకి ఆరోగ్యకరమైందా కాదా? ఇప్పుడు నేను చెప్పింది మీరు యాక్చువల్లీ గమనిస్తే అదే కన్సిడర్ చేస్తే అంత మంచిది కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉన్నా కానీ కొన్ని సెక్షనల్ గ్రూప్స్ మాత్రము వాళ్ళ ఆ పర్టికులర్ సెక్షన్కి మాత్రమే సర్వింగ్గా ఉన్నాయి. లార్జర్ పబ్లిక్ గుడ్కి ఉండే కొన్ని ఆర్గనైజేషన్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట. సో కానీ పొలిటికల్ పార్టీస్ ఏంటి, ఎలక్షన్స్, వాళ్ళకు ఒక పొలిటికల్ అజెండా ఉంటుంది, ఎలక్షన్స్కి వెళ్తారు, ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడుగుతారు, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, అకౌంటబిలిటీ ఉంది, జవాబుదారీతనం ఉంది. సో పొలిటికల్ పార్టీస్కి ఆ లెజిటిమసీ ఉంది అనుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ ప్రెషర్ గ్రూప్స్ వల్ల వచ్చే ఒత్తిడి కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మంచిదా కాదా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఇంకొక రీజన్ ఏంటి అనంటే ప్రెషర్ గ్రూప్స్, ఇలాంటి ప్రెషర్ గ్రూప్స్ వల్ల ఉండే ఇష్యూ ఏ విధంగా మంచిది కాదనడానికి ఇంకో సబ్స్టాన్షియేషన్ ఏంటంటే కొన్ని స్మాల్ పబ్లిక్ సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి, స్మాల్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఎక్కువ పబ్లిక్ సపోర్ట్ ఉండదు కానీ వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ బిజినెసెస్, ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళ గ్రూప్స్ అనమాట. సో వాళ్ళ డబ్బుల బలం యూజ్ చేసి వాళ్ళ లబ్ధి కోసమే చాలా ఒక 10 మంది ఉంటారు, ఫుల్ డబ్బులు ఉంటాయి, వాళ్ళ లబ్ధి కోసమే పాలసీస్ తీసుకురమ్మని వాళ్ళ డబ్బుల్ని వాడుకోవచ్చు అనమాట. సో ఆ సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ పరిస్థితులు చూసుకుంటే ఈ ప్రెషర్ గ్రూప్స్ తీసుకొచ్చే ఒత్తిడి అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూమెంట్ గ్రూప్స్ హ్యావ్ డీప్ అండ్ డెమోక్రసీ. సో ఈ ప్రెషర్ గ్రూప్స్, మూమెంట్ గ్రూప్స్ ఏంటంటే మన ప్రజాస్వామ్యాన్ని మరింత లోతులకు తీసుకెళ్ళినాయి అనమాట. ఏ విధంగా, ఇప్పుడు సపోజ్ ఎన్వైర్మెంటల్ ఇష్యూ ఉందనుకోండి, ఆ ఎన్వైర్మెంటల్ ఇష్యూ మీద పెద్ద ఆందోళనలు చేసి కానీ, నర్మదా బచావ్ ఆందోళనల టైప్లో కానీ, పోలవరం విషయంలో జరిగిన ఆందోళనలు అయితే కానీ, తర్వాత ఏమంటారు స్టెరిలైట్ ఫ్యాక్టరీస్లో జరిగిన కొన్ని ఆందోళనలు అయితే కానీ, ఈ విధంగా జరిగిన కొన్ని ఆందోళనలు ప్రజల్లో చైతన్యం తీసుకురాగలడమే కాకుండా ప్రజలని ఓ పర్టికులర్ ఇష్యూ మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి హెల్ప్ చేసినాయి. ఆ విధంగా చేసింది ఎవరు అనంటే ఈ ఆర్గనైజేషన్సే. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కాస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ వాళ్ళు అంటే మనకి బయటికి తెలియదు కానీ చాలా విషయాల్లో హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి. మరి ముఖ్యంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే మనకి అభినందన్ వర్ధమాన్ అప్పుడు పాకిస్తాన్లో పడిపోయిన తర్వాత ఆ హ్యాండ్ ఓవర్లో మనకి హెల్ప్ చేసిన ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ అనమాట, హ్యాండ్ ఓవర్లో ఉన్నది. సో ఈ విధంగా కొంతవరకు చాలా వరకు ఈ ప్రెషర్ గ్రూప్స్ ఇవన్నీ మంచి చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇంకొక భయం ఏమని ఉంటుందంటే ఎప్పుడైతే ఈ రిచ్ పీపుల్ ఉంటారో, రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఉంటారో, ఈ పవర్ఫుల్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి గవర్నమెంట్ వెళ్లకుండా కూడా కాపాడుతాయి కొన్ని ఆర్గనైజేషన్స్. ఏ విధంగా, ఏదైనా కరప్షన్ ఇష్యూ ఉంటే
ఆ కరప్షన్ ఇష్యూని కొంచెం ఎక్కువ న్యూస్లో ప్రొజెక్ట్ చేయడం కానీ, ఆ పర్టికులర్ ఇష్యూ మీద ఎక్కువ డిస్కషన్స్ చేయడం కానీ, న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయడం కానీ, డిస్కషన్స్ చేయడం కానీ, ఆ విధమైనటువంటి ఇష్యూస్ని హైలైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కూడా ఇంకొక వాల్యుబుల్ రోల్, చాలా విలువైన పాత్ర ఏంటంటే ఏ ఒక్క సింగిల్ గ్రూపు డామినేట్ చేయకుండా చూస్తాయన్నమాట సొసైటీలో. ప్రతి ఒక్క సెక్షనల్ గ్రూపు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళకి లబ్ధి అనుకునే ఒక ఉద్దేశంతో ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఫైట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసుకునే క్రమంలో ఏ ఒక్క గ్రూపు దాన్ని పూర్తిగా డామినేట్ చేయకుండా కూడా చూసుకుంటాయి. అది ఏ విధంగా చూస్తాయి అంటే గవర్నమెంట్ పాలసీస్ చేసే విషయంలో ఇది జరుగుతుంది అనుకో. ఇప్పుడు వన్ గ్రూప్ బ్రింగ్స్ ప్రెషర్, ఒక గ్రూప్ ఉంది, ఒక గ్రూపు గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకి ఫేవరబుల్గా ఒక పాలసీ తెప్పించుకుంది అనుకోండి. ఇప్పుడు ఇంకో గ్రూప్ వస్తుంది, ఇంకో గ్రూప్ వచ్చి మళ్ళీ వాళ్ళు కౌంటర్ ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకి అంటే ఫస్ట్ ఇచ్చిన గ్రూప్కి ఫేవర్గా కాకుండా వేరే ఆపోజిట్లో ఉండే డిమాండ్స్ని తీసుకొచ్చింది అనుకోండి. సో ఇక్కడ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ఎట్లాంటి ఇంపార్టెంట్ రోల్ అంటే ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్లో మెరిట్స్ డిమెరిట్స్ కన్సిడర్ చేసి ఈ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నిటిని అకామిడేట్ చేసుకొని పవర్ని బ్యాలెన్స్ చేసుకొని అందరికీ న్యాయం చేకూర్చేలాగా లార్జర్ గుడ్ కోసం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. సో అది ఈ చాప్టర్లో ప్రెషర్ గ్రూప్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, సెక్షనల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, మూవ్మెంట్ గ్రూప్స్, పాలిటిక్స్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది, మంచిదా కాదా, తర్వాత ఒక డెమోక్రసీని మరింత ఎక్స్పాండ్ చేసి డెమోక్రసీని మరింత లోతుల్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో ఒక డెమోక్రసీలో మూమెంట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, ప్రజల యొక్క పాత్ర కేవలం ఓటింగ్ వరకే కాకుండా ఈ మిగతా ఇష్యూస్ అన్నిట్లో ఏ విధంగా ఉంటుందో మనము ఇప్పటిదాకా చూసాము. సో నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్.